రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను మొట్టమొదట ప్రతిపాదించింది వాళ్ళే. 3,380 కోట్లతో దాన్ని మే 5వ తేదీ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఎలాంటి డిపిఆర్ లేదు. అలాగే ఎలాంటి కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతులు లేవు. పర్యావరణ అనుమతులు లేవు. అడవుల అనుమతులు లేవు. అలాగే మనకు ఏదైతే కృష్ణా రివర్ బోర్డ్ దాని అనుమతులు లేకుండా, అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మొదలుపెట్టడం జరిగింది. సంతోషం. కానీ దీనికి ఒక్కటే అప్పుడున్న కేంద్ర జలవనరుల శాఖ అది ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని మీరు స్టార్ట్ చేసినారు. కాబట్టి దీన్ని నిలిపివేయండి అని 7/7/2021 నాడు వాళ్లకు నోటీసులు రావడం జరిగింది. అప్పటికే ఈ వైసీపీ నాయకుల పని ఏమయ్యా అంటే జేబులు నింపుకోవడం. ఏ ధనార్జన కోసం వాళ్ళు చేసిన పనంతా ఏదంటే మట్టి పని. ఇక్కడ నుంచి అక్కడ ఎత్తిపోయడం తప్పనిస్తే దానివల్ల 1000 కోట్లు వాళ్ళ జోబుల్లోకి వెళ్ళినాయి. దీనివల్ల ప్రభుత్వం మళ్ళీ దీనికి ఫైన్ వేయడం కూడా జరిగింది. ప్రభుత్వము ముందుకొచ్చి రిజర్వాయర్లు ఎంతో పూర్తి చేస్తా ఉంది. ఇలాగా ప్రతి ఒక్క రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు రైతులకు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఎవరైతే పంట వేసుకున్నారో 2 స్పెల్లాగా నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంది. మీకు అందరికీ తెలుసు, మొన్ననే కల్తీ చూడండి, నెయ్యే లేదు దాంట్లో. కానీ మళ్ళా కల్తీ నెయ్యి ఉంటాయి కదా, మేం చెప్పడం కాదు, అది ఎంతో అత్యున్నతమైన టెస్ట్ చేసే ఎన్డీడీపీ చెప్పింది దీంట్లో అసలు నెయ్యే లేదు అని చెప్పేసి. అటువంటిది దాంట్లో వాడినది జంతువుల మాంసం అని రసాయనాలు వాడినారు. పామాయిల్ రసాయనాలు అంటే మంచి స్మెల్ రావడానికి రసాయనాలు వాడడం జరిగింది. ఇటువంటిది అంటే దాన్ని పక్కదారి పట్టించడానికి మళ్ళీ ఇప్పుడు మేము 5వ తేదీ పోతిరెడ్డిపాడు దగ్గరకు వచ్చి మేము ఇంత చేస్తామో అంత చేస్తాం. పోతిరెడ్డిపాడైనా కానీ ఏది ప్రతి ఒక్క రాయలసీమకు న్యాయం జరిగింది అని అంటే అది టీడీపీ గవర్నమెంట్ లోనే. రాయలసీమకు ప్రాజెక్టులు ఈ రోజు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చూడండి మీరు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇప్పుడు చూడండి, ఈ నీళ్లు ఇప్పుడు అలగనూరు రిజర్వాయర్ 0 TMC అవి ఎక్కడికి వెళ్తాయి? కడపకే వెళ్తాయి, పులివెందలకే వెళ్తాయి. మరి వాళ్ళు ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఒక పైసా నిధులు కేటాయించకుండా ఎంతసేపు ఉన్నా వాళ్ళ జేబులు నింపుకోవడానికి పనికొచ్చే పనులు మాత్రమే చేస్తూ ఇంకా ప్రజలను, రైతులను మభ్యపెట్టాలని చూస్తా ఉన్నారు. ఏవైతే డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు ఈ నాటకాలన్నీ ఆడుతా ఉన్నారు. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో సరైన తీర్పు ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు తెలుసు, ప్రతి ఒక్క లీడర్కు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏం చేస్తూ ముందుకెళ్తా ఉందో అని చెప్పేసి. అలాగే శ్రీశైలం రిజర్వాయర్కి అయితేనేమి ప్రతి ఒక్క దానికి నిధులు ఇచ్చుకుంటూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. కాబట్టి మన రాయలసీమ వాసులంతా కూడా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇప్పటి వరకు అయితే మీకు కేవలం 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసినారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో మీరు చేసే కుట్రలు, కుతంత్రాలు చూడండియ్యా. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను మోసం చేసినారు, మహిళలను మోసం, యువతను అంతా మోసం చేసినారు. లాస్ట్ కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామినే వాళ్ళు మోసం చేయాలని చెప్తే ఆ దేవుడు వాళ్ళని క్షమించడు. సరైన టైంలో సరైన శిక్ష విధిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కానీ ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు. అంతేకాకుండా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లలో కూడా ఒక్క సీటు కూడా పరిమితం కాకూడదని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా అనవసరంగా 53 రోజులు స్కిల్ కేసులో పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అంటే తను 16 నెలలు జైల్లో ఉన్నారు, ఈయనను కూడా పెట్టాలి అన్న ఒక దురుద్దేశంతో, ఒక నీచమైన దాంతోనే వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. నిన్ననే చూసారు మీరు, క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది కోర్టు. అంటే ఎవరికి ఇలా ఇవ్వదు. కానీ ఆయన ఎలాంటి తప్పు చేయలేడు. అహర్నిశలు 75 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఈ రోజుకు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రానికి ఎలా పరిశ్రమలు తీసుకురావాలి, గత వైసీపీ ప్రభుత్వంలో 30 ఏళ్ళు వెనక్కిపోయింది రాష్ట్రం, దీన్ని నంబర్ 1 స్థాయిలో ఎలా, మీకు అందరికీ తెలుసు, మొన్ననే కల్తీ చూడండి, నెయ్యే లేదు దాంట్లో. కానీ మళ్ళా కల్తీ నెయ్యి ఉంటాయి కదా, మేం చెప్పడం కాదు, అది ఎంతో అత్యున్నతమైన టెస్ట్ చేసే
ఎన్డీడీపీ చెప్పింది దీంట్లో అసలు నెయ్యే లేదు అని చెప్పేసి. అటువంటిది దాంట్లో వాడినది జంతువుల మాంసం అని రసాయనాలు వాడినారు. పామ్ ఆయిల్, రసాయనాలు అంటే మంచి స్మెల్ రావడానికి రసాయనాలు వాడడం జరిగింది. ఇటువంటిది అంటే దాన్ని పక్కదారి పట్టించడానికి మళ్ళీ ఇప్పుడు మేము 5వ తేదీ పోతిరెడ్డిపాడు దగ్గరకొచ్చి మేము ఇంత చేస్తాము, అంత చేస్తాం. పోతిరెడ్డిపాడైనా కానీ ఏది ప్రతి ఒక్క రాయలసీమకు న్యాయం జరిగింది అనంటే అది టీడీపీ గవర్నమెంట్‌లోనే. రాయలసీమకు ప్రాజెక్టులు ఈరోజు ఏ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చూడండి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇప్పుడు చూడండి ఈ నీళ్లు ఇప్పుడు అలగనూరు రిజర్వాయర్ 0 టీఎంసీ అవి ఎక్కడికెళ్తాయి? కడపకే వెళ్తాయి, పులివెందలకే వెళ్తాయి. మరి వాళ్ళు ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఒక పైసా నిధులు కేటాయించకుండా ఎంతసేపున్నా వాళ్ళ జేబులు నింపుకోవడానికి పనికొచ్చే పనులు మాత్రమే చేస్తూ ఇంకా ప్రజలను, రైతులను మభ్యపెట్టాలని చూస్తా ఉన్నారు. ఏవైతే డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు ఈ నాటకాలన్నీ ఆడుతా ఉన్నారు. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో సరైన తీర్పు ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు తెలుసు, ప్రతి ఒక్క లీడర్కు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏం చేస్తూ ముందుకెళ్తా ఉందో అని చెప్పేసి. అలాగే శ్రీశైలం రిజర్వాయర్కి అయితేనేమి ప్రతి ఒక్క దానికి నిధులు ఇచ్చుకుంటూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ మన రాయలసీమ వాసులంతా కూడా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇప్పటి వరకు అయితే మీకు కేవలం 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసినారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో మీరు చేసే కుట్రలు, కుతంత్రాలు చూడండియ్యా. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను మోసం చేసినారు, మహిళలను మోసం, యువతను అంతా మోసం చేసినారు. లాస్ట్ కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామినే వాళ్ళు మోసం చేయాలని చెప్తే ఆ దేవుడు వాళ్ళని క్షమించడు. సరైన టైంలో సరైన శిక్ష విధిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కానీ ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు. అంతేకాకుండా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లలో కూడా ఒక్క సీటు కూడా పరిమితం కాకూడదని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు చూడండి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పటి నుంచి 2021 సెప్టెంబర్లో కట్టదెగితే ఆ రోజు 3 కోట్లతో అయ్యే పనులను వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళ జేబులు నింపుకోవడానికి అది అట్లే గాలి కొదిలేయడం వల్ల ఈ రోజు అది 36 కోట్లకు వెళ్ళింది. అది ఈ బడ్జెట్ లో కూడా ఆ 36 కోట్లు శాంక్షన్ చేసి ఈ బడ్జెట్ లో కూడా బడ్జెట్ పూర్తయిన తర్వాత కూడా ఈ పనులు కూడా మొదలు పెట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు మేము రాయలసీమ శ్రీశైలం ఆ రోజు ఎన్నో మాటలు మాట్లాడినారు, పట్టిసీమ అని ఏవేవో ఎగతాలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను కృష్ణా డెల్టాకి ఇచ్చి ఏదైతే రాయలసీమ ప్రాంతం కోసం ఈ శ్రీశైలం వాటర్ ను వాడుకుంటే ఈ ప్రాంతం అంతా అది మొదలు పెట్టి కేవలం 11 నెలల్లో పూర్తి చేసి ఈ రోజు 11 సంవత్సరాలు అయినా కానీ మనకి నీళ్ళు వస్తా ఉన్నాయంటే ఆ మహానుభావుడు చేసిన పుణ్యం వల్లే ఈ రోజు ఈ పట్టిసీమ కూడా పూర్తయి ఆ పనులన్నీ చేసుకోవడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.